నమ్మి ఓటేసిన పాపానికి పాలకులు ముక్కుపిండి వసూలు చేయాలంటున్నారు. చలాన్లు వసూల్లో భాగంగా బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేయాలంటున్నారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలాన బట్టి ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా. మరి ఇదే రేవంత్ అన్న గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చలాన్ల విషయంలో ఏమన్నాడు? ఊర్లా డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుద్దుకొని వాని పోలీస్ స్టేషన్లో పెట్టి చూశారుగా, రెండూ చూశారుగా. మరి ఇప్పుడు తాజాగా చలాన్ల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ట్రాఫిక్ పోలీసులు ముక్కుపిండి వసూలు చేయడానికి వీల్లేదు, పాత చలాన్ల విషయంలో బలవంతపు వసూళ్లు పాల్పడడానికి వీల్లేదు, కీస్ లాక్కోకూడదు, స్వచ్ఛందంగా ఎవరన్నా చెల్లిస్తే మాత్రమే ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసుకోవాలి అంటూ కూడా ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. సో ఈ తీర్పు చూసిన తర్వాత చట్టాలు, న్యాయస్థానాలు ఇంకా ప్రజల కోసం ఆలోచిస్తున్నాయి. ఖచ్చితంగా ఆ తీర్పులు కూడా ప్రజల పక్షాన నిలుస్తూ ఉన్నాయి. అందుకనే న్యాయస్థానాల మీద కూడా గౌరవం రోజు రోజుకు పెరుగుతోంది. లేదు అంటే ఖచ్చితంగా ఈ సమాజంలో రాజకీయ నాయకుల చేతుల్లో ఖచ్చితంగా ప్రజలు బలిపశువులు అవ్వక తప్పనటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులకు పాలన చేతగాక ఖచ్చితంగా ట్రాఫిక్ చలాన్లను ఒక ఆదాయ వనరుగానే చూస్తున్నారు. ప్రజల పట్ల గుదిబండగా మారుస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యల తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు పైన మీ కామెంట్స్ చెప్పండి.